హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నీలకంఠం సత్యంతో ఇలా అంటూ ఉంటాడు. ఏవండి, మీరు ఏమి అనుకోకపోతే మీ ఇంటి విషయాల్లో నేను జోక్యం చేసుకుంటున్నాను అని మీరు తప్పుగా అనుకోకపోతే ఓ మాట మీతో చెప్పాలండి అని అంటాడు నీలకంఠం. అయ్యో బావగారు, చెప్పండి. ఇప్పుడు మనం ఒక కుటుంబం అయిపోయాము. ఇంకా మన మధ్య దాపరికాలేంటి? మీ గురించి నేను ఏమీ అనుకోను. మీ గొప్ప మనసు నాకు అర్థమయ్యింది. చెప్పండి అని అంటే, ఏవండి, మీ చిన్నబ్బాయి ఈ మధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది అని అంటే, అవునండి అని అంటాడు సత్యం. అది బాలుకి నచ్చలేదట కదా, బాలుకి రవికి పడడం లేదట కదా అని అంటే, అవును, చిన్నోడు ఇక్కడికి వస్తానని చూసినా బాలు నా కొడుకుని రానివ్వడం లేదు అని అంటే, బాలు చాలా కోపిష్టి కదా, తన కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో తనకి కూడా తెలియదు. అది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నా కొడుకు, నీ కూతురు ఇద్దరికి పెళ్లి జరిపిస్తున్నాము. పెళ్లి సమయంలో ఇలాంటి గొడవలు జరిగితే బాగోదండి అని అంటే, మీరేమంటున్నారు బావగారు? నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా కాస్త వివరంగా చెప్పండి అని అంటాడు సత్యం. అప్పుడు ఇలా అంటాడు నీలకంఠం. అంటే ఇప్పుడు మీ చిన్నబ్బాయి పెళ్ళికి రాకుండా ఉంటే బాగుంటుందేమోనండి. ఎందుకంటే అతను వస్తే బాలు తన మీద తలపడతాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ గొడవ పడతారు. వాళ్ళిద్దరు గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. పెళ్ళి మీద అసలే నా కొడుకుతో పెళ్ళి జరిపించడం బాలుకి ఇష్టం లేదు. ఈ కోపం ఆ కోపం అంతా కలిపి పెళ్ళి మీద చూపించి పెళ్ళిని ఆపేస్తాడు. అందుకనే గొడవలకి దూరంగా ఉండాలి అంటే ఈ పెళ్ళికి మీ చిన్నబ్బాయిని పిలవకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం మాత్రమే. తప్పైతే క్షమించండి బావగారు అని నక్క వినయంతో చెబుతాడు నీలకంఠం. అప్పుడు సత్యం ఆలోచించినట్టు ఉండి, మీరు చెప్పేది నిజమేనండి. నేను కూడా ఇంత దూరం ఆలోచించలేదు. మా బాలుగాడికి ఆవేశం ఎక్కువ. వాడికి కోపం వస్తే చావు పుట్టుక కూడా ఆలోచించడు. వాడి కోపాన్ని నేనే తట్టుకోలేను. వాడిని ఆపినా ఆగే పరిస్థితిలో ఉండడు. ఆ కోపం చల్లారాక నేనేనా అసలు ఇలా ప్రవర్తించింది అని వాడు అనుకుంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గొడవలకి వాడిని దూరంగా ఉంచాలి. బాలు ఉన్నప్పుడు రవిని పెళ్ళికి పిలవడం కరెక్ట్ కాదు అని చెప్పి, అలాగే బావగారు, పెళ్ళిలో గొడవలు వద్దు, అలా గొడవలు జరగకుండా ఉండాలి అంటే నేను రవిని ఈ పెళ్ళికి పిలవను, వాడు రాడు అని అనడంతో, చాలు బావగారు చాలు, ఈ పెళ్ళి జరగడం మన రెండు కుటుంబాలకి ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తరువాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన మౌనిక చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్న, చిన్నన్నయ్య వదిన కూడా పెళ్ళికి వస్తున్నారా అని అంటే, లేదమ్మా, వాళ్ళు రావడం లేదు అని అంటాడు. అదేంటి నాన్న, చిన్నన్నయ్య వదిన కూడా పెళ్ళికి రావాలి కదా, మరి ఇలాంటప్పుడే కదా కలుసుకునేది. వాళ్ళు ఇంకా దూరం అయిపోతారు. పెళ్ళికి కూడా కలుసుకోకపోతే ఇంకా వాళ్ళు మనతో ఎప్పుడు కలుస్తారు అని అంటే, పెళ్ళి తర్వాత వాళ్ళు కలుస్తారమ్మా, కలిసేటట్టు నేనే చేస్తాను కదా, ఇప్పుడు మాత్రం వాళ్ళు రారు. వాళ్ళు వస్తే అన్నయ్య గొడవ చేస్తాడు. ఈ గొడవలన్నీ పెళ్ళిలో ఎందుకు అని మౌనికని ఒప్పిస్తాడు సత్యం. ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు బాగా తాగేసి వచ్చి మీనాతో తన బాధ చెప్పుకుంటాడు. పూలగంప, నువ్వేనా నమ్ము పూలగంప, నేను నా చెల్లెలి జీవితాన్ని నేనే ఎందుకు పాడు చేస్తాను? తనకి మంచి జీవితం కాదు. నా చెల్లెలకి ఇక నుంచి కష్టాలు మొదలవుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఓ అన్నగా తెలిసిన తర్వాత భరించలేకపోతున్నాను. ఇంత తాగినా కూడా కొంచెం కూడా నాకు ఈ మందు ఎక్కలేదు. బాధ ప్రభావమే ఎక్కువగా ఉంది. నా చెల్లెల్ని వాడు ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఈ చేతులతో నా చెల్లిని అల్లారు ముద్దుగా పెంచాను. ఓ చిన్న దెబ్బ కూడా నా చెల్లిని ఏ రోజు కొట్టలేదు. కానీ వాడు నా చెల్లెల్ని పగతో కసితో తననేం చేస్తాడో అని నాకు బాగా భయంగా ఉంది. నేనేమి చేయలేకపోతున్నాను. నా చేతుల్ని నాన్న కట్టేస్తున్నాడు. అలా అని చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటాడు. మీనా ఆలోచిస్తుంది. ఎప్పుడూ లేనిది ఆయన ఇంత ఎమోషనల్ అవుతున్నారేంటి?
కారణం లేకుండా ఆయన ఎప్పుడూ ఇలా బాధపడరు, ఓ మనిషిని అనుమానించరు కూడా అని అనుకొని బాలుతో, ఏవండి మీరు ఎందుకండి ఎంతలా బాధపడుతున్నారో? మన ఇద్దరికి పెళ్ళి జరగాలని అసలు ముందు రాసిపెట్టి ఉందా? ముందు అనుకున్నారా? అనుకోలేదు, కానీ రాసిపెట్టి ఉంది కాబట్టే మన ఇద్దరికి పెళ్ళి జరిగింది. అలా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రాసిపెట్టి ఉంటే ఏ దేవుడు తప్పించలేడు. అదే రాసిపెట్టి లేకపోతే ఎన్ని దేవుళ్ళు వచ్చినా ఏమీ జరగదు. అందుకనే ఒకవేళ సంజుకి మౌనికకి పెళ్ళి జరగకూడదు అన్నదే దేవుడి నిర్ణయం అయితే అది జరగదండి. పెళ్ళి ముహూర్తం దాకా వచ్చి కూడా ఆగిపోతుంది. సంజు మౌనిక మెడలో 3 ముళ్ళు వేయడు. లేదు, వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా అది జరిగే తీరుతుంది. ఇది మన చేతుల్లో ఉండదండి, అంతా దేవుడి నిర్ణయం, మీరు బాధపడకండి అని అనడంతో, ఏంటి ఏంటి పూలగంప, ఇలా చెప్పేస్తే నా మనసు కుదుట పడుతుందా? నువ్వేనా సాయం చేయొచ్చు కదా, నువ్వేనా నా చెల్లితో చెప్పొచ్చు కదా అని అంటే, ఏం చెప్పనండి, చెప్పడానికి ఏముంది? మీకు అతను మూర్ఖుల్లా కనిపిస్తున్నాడు, కానీ అతను మంచివాళ్ళలాగానే కనిపిస్తున్నాడు అని అంటుంది. వాడు అలా ముసుగు వేసుకున్నాడు అని అనగానే, అలా వేసుకున్న ముసుగు ఎప్పటి వరకు ఉంటుందండి? నటిస్తూ ఉంటాడు. ఆ నటన ఎప్పుడో ఒకప్పుడు బోరు కొడుతుంది, వాడి నిజస్వరూపం బయటపడుతుంది అని చెప్పి ఇక మీనా చెప్తుంది బాలుతో. ఇదిలా ఉండగా ఇక రెండవ రోజు అందరూ రెడీ అవుతారు. అందరూ రెడీ అయ్యి పెళ్ళి కొడుకు ఇంటి దగ్గరికి బయలుదేరుతూ ఉండగా బాలు, నా చెల్లెలి పెళ్ళికి నేను లేకపోతే ఎలా? అందుకే ఇష్టం లేకపోయినా నేను కూడా వస్తున్నాను అని అనడంతో అందరూ సంతోషిస్తారు. ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన రవికి మౌనికకి పెళ్లి జరుగుతుంది అన్న విషయం తెలుస్తుంది. తెలిసి శృతితో, శృతి నా చెల్లెలు పెళ్లి జరుగుతుందట, మనం కూడా వెళ్దామా అని అంటే, పిలవని పేరెంటానికి ఎవరు వెళ్తారండి? వాళ్ళు మనల్ని పిలవనే లేదు, పిలవనప్పుడు మనం ఎలా వెళ్తామో అని అంటుంది. చూడు మౌనిక, చూడు శృతి, పిలవని పేరెంటం అంటే వాళ్ళేమీ మనకి పారాయి వాళ్ళు కాదు. నా మీద నేను చేసిన పనికి వాళ్ళకి కోపం ఉంది, అంతేకాని నా మీద పగ ప్రతీకారం లేదు. వాళ్ళు ఏదో కారణంతో మనల్ని పిలిచి ఉండరు, కానీ మనం ఏమైనా పరాయి వాళ్ళమా ఏంటి? అలా వాళ్ళు పిలవలేదు, మేము వెళ్ళకూడదు అని అనుకోవడానికి. నా చెల్లెలు శృతి, తను నా చిట్టి చెల్లెలు, తన పెళ్ళికి మనం వెళ్ళటం అది మన బాధ్యత. వాళ్ళు పిలవకపోయినా మనం వెళ్దాము. దయచేసి నా మాట కాదనద్దు. నువ్వు అడిగిన ప్రతిదీ నేను చేశాను, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాను. ఈ ఒక్క విషయంలో నువ్వు కాదనద్దు, మన ఇద్దరం వెళ్దాము అని అనగానే, సరే, నేను నీ బాధని నేను అర్థం చేసుకున్నాను, నీ మాట నేను ఎందుకు కాదంటానులే, వెళ్దాంలేండి అని చెప్పి శృతి అంటుంది. ఇక ఇద్దరు రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సంజుని కిడ్నాప్ చేయించడానికి కొంతమంది ఫ్రెండ్స్ని పురమాయిస్తాడు బాలు. ఇక ఆ ఫ్రెండ్స్ ఒక దగ్గరికి రాగానే కారు దిగి ఫోన్లో మాట్లాడుకుంటున్న సంజుని వెనుక నుంచి మూతి గట్టిగా మూసేసి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేయడంతో ఇలా అంటాడు సంజు, నన్ను కిడ్నాప్ చేసినంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నారా? పెళ్ళైతే ఆగుతుందేమో కానీ ఎన్ని శవాలు లేస్తాయో మీకే తెలీదు అని అనగానే బాలు ఒక్కటి పీకుతాడు. ఏం చేస్తావురా నువ్వు? ఇలా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమి నీలాగా చవట దద్దమ్మని కాదు, బాలుని నా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అని అంటాడు. ఎలా రక్షించుకుంటావు? నువ్వు రక్షించుకోలేవు. అక్కడే గన్నులు పట్టుకొని నా మనుషులు ఇద్దరు తిరుగుతున్నారు, ఏ క్షణంలోనైనా ఎవరిని లేపేస్తారో వాళ్ళకే తెలీదు, అర్థమైందా అని బాలుని భయపెట్టించడంతో బాలు చాలా కోపంగా తట్టుకోలేక సంజుని ఆ చెంప ఈ చెంప బాగా వాయించేస్తాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అందరూ వచ్చారు కానీ పెళ్ళికొడుకు రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు. నీలకంఠం కొడుకుకి ఫోన్ చేస్తాడు. నా కొడుకు ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నాడు, కానీ కనిపించడం లేదేంటి అని కంగారు పడతాడు. సత్యం, నా కొడుకు కనిపించడం లేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని అనగానే సత్యం కూడా కంగారు పడతాడు. కంగారు పడి,
ఏం చేద్దాం బావగారు అని అంటాడు. మౌనిక కన్నీరు పెట్టుకుంటుంది. పంతులు గారేమో ముహూర్తం మించిపోతుంది, పెళ్ళికొడుకు ఏడమ్మా ఇంకా రాలేదు, వరుణ్ణి ప్రవేశపెట్టండి అని అంటూ ఉంటాడు. అంతా గందరగోళంగా ఉండడంతో ప్రభావతి ఇంకా గుండెల మీద బాదుకొని ఏడుస్తుంది. ఆ బాలుగాడు అనంత పని చేసినట్టున్నాడు, ఈ పెళ్ళిని ఆపాలని చెప్పి ఇలా చేసినట్టున్నాడు. ఇలా ఒక పెళ్లి మండపంలో నా కూతురి పెళ్ళి ఆగిపోతే దాని జీవితం ఏమైపోతుంది, దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు, పెళ్లిపీటల మీద ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే ఎంత దారుణంగా ఉంటుంది దాని జీవితం. ఓ తల్లిగా నా కూతురు భవిష్యత్తు ఆలోచించుకుంటే నా గుండె తరుక్కుపోతుంది అని ఏడుస్తూ ఉండగా అప్పుడు ఒక్కసారి సత్యం పార్వతమ్మ గురించి ఆలోచించుకుంటాడు. మీనా పెళ్ళి ఆగిపోయినప్పుడు కూడా ఆ పార్వతమ్మ ఎంత బాధపడిందో, ఎంత ఏడ్చిందో గుర్తు తెచ్చుకుంటాడు. దేవుడు ఆ రోజు ప్రభావతి చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ప్రభా, నువ్వేమీ కంగారు పడకు, బాలుగాడు సంజుని ఎక్కడికైనా తీసుకువెళ్తే వాడే తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తాడు. ఎన్ని ఫోన్లు చేసినా బాలు మాత్రం ఫోన్ ఎత్తాడు. ఇక చేసేదేమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు అంతా వెతికి మాకెక్కడా కనిపించడం లేదు అని వాళ్ళు చెప్పడంతో ఇక సత్యం ఒక మెసేజ్ పంపిస్తాడు బాలుకి. బాలు, నువ్వు కానీ అతన్ని ఎక్కడ దాచిపెట్టినా అతన్ని కానీ నువ్వు అర్ధగంటలోపు తీసుకురాకపోతే నా శవాన్ని చూస్తావు అని చెప్పి పంపిస్తాడు. అది చూసిన బాలు ఉలిక్కి పడతాడు. ఇంకా పోలీసులు ఆ తర్వాత ఎలాగోలా బాలు ఆచూకీ అయితే తెలుసుకొని బాలు దగ్గరికి వస్తారు. వచ్చి బాలు సంజుని కిడ్నాప్ చేసింది అంతా కూడా తెలుసుకొని వాళ్ళిద్దరిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకొస్తారు. ఇక తీసుకొచ్చి బాలుని అరెస్ట్ చేస్తున్నాము, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి పెళ్ళిని ఆపాలని చూశాడు కాబట్టే అతన్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అని చేతులకి బేడీలు వేస్తూ ఉండగా సత్యం అలా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే బాలు చేసింది ముమ్మాటికి తప్పే కాబట్టే అరెస్ట్ చేసినా నేను చేసేదేమీ లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అందరూ కూడా బాలు అరెస్టుని ఆపలేరు. అప్పుడు నీలకంఠానికి సంజు కన్ను కొట్టి ఇలా అంటాడు, అయ్యో ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకు బావగారు, దయచేసి ఆయన్ని వదిలేయండి, ఆయన నన్నేమీ కిడ్నాప్ చేయలేదు, పెళ్ళి జరుగుతుంది కదా అని సరదాగా పార్టీ చేసుకుందామని నేను మా బావగారు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాము, మీరే పొరపాటుగా కిడ్నాప్ అనుకున్నారు, ఫోన్ కూడా ఆపేశాము, పార్టీ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని మేము అలా ఫోన్ ఎత్తలేదు, మేమిద్దరం పెళ్ళి కాకముందు ఫ్రెండ్స్, పెళ్ళైన తర్వాత బావమరిది అవుతాము కాబట్టి ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటే కిక్కే వేరని చెప్పి మేము పార్టీ చేసుకోవడానికే వెళ్ళాము, నన్ను మా బావగారు కిడ్నాప్ చేయడం ఏంటి, బాలు నన్నేం కిడ్నాప్ చేయలేదు అని చెప్పి అనడంతో అదేంటి సత్యం గారు మిమ్మల్ని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు అని అనగానే అవునా అలాగా అని చెప్పి ఏంటి మామయ్య గారు ఇది, తనేదో తెలుసో తెలియకో తప్పు చేశాడని అన్నీ తెలిసిన మీరు తప్పు చేస్తారా చెప్పండి, ఇప్పుడు బావని అరెస్ట్ చేయించడం అవసరమా చెప్పండి, తను నన్ను కిడ్నాప్ చేశాడు కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ప్రాణాలతోనే ఉన్నాను కదా, ఇంకా అలాంటప్పుడు బావగారిని అరెస్ట్ చేయించడం అవసరమా చెప్పండి, మన మనుషులు తప్పు చేసినప్పుడు మనమే క్షమించలేకపోతే ఎవరు ముఖం తెలియని వాళ్ళు ఏమి క్షమిస్తారు, బయట వాళ్ళు ఏమి క్షమిస్తారు, మామయ్య గారు నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కేసుని వెనక్కి తీసుకోండి అని చెప్పడంతో బాబు నువ్వు మనిషివి కాదు బాబు, నువ్వు దేవుడివి, నిజంగా నువ్వు దేవుడివి, నీ ఎంత గొప్ప మనసు నిజంగా ఈ రోజుల్లో చాలా వరకు ఎవరికీ ఉండదు, నువ్వు నా కూతురికి దొరకడం నా కూతురు చేసుకున్న అదృష్టం అని అంటాడు. ఇంకా సంజు బాలు వైపు చూసి మళ్ళీ కన్ను కొడతాడు. చూసావా ఎలా నీ వాళ్ళని నీ వైపు నుంచి నా వైపుకు తిప్పుకున్నానో అన్నట్టు చూపు చూస్తాడు. బాలు ఇంకా రగిలిపోతాడు. ఇంకా పోలీసులు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంజు
పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. మౌనిక నవ్వుతుంది. ఏంటి మౌనిక, నా గురించి బాధపడ్డావా? నేను వచ్చేసాను కదా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? చావులోనైనా నీకోసం తిరిగి వస్తాను తెలుసా అని అనగానే ఇంకా బాగా ఐస్ అయిపోతుంది మౌనిక. ఇక అదే సమయానికి బాలు ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడతాడు. వీడు చాలా ప్రమాదకారి, వీడు రావణాసురుడు లాంటి వాడు, వీడు కావాలని ఇలా నటిస్తున్నాడు. నా మీద వాడికి పగ, నా చెల్లెల మీద పగ, నా చెల్లెలి జీవితాన్ని బలి తీసుకుంటున్నాడు అని చాలా బాధపడుతూ, నేను పెళ్ళిని ఆపే పరిస్థితిలో ఇప్పుడు లేను, నా చేయి దాటిపోయింది అని బాధపడుతూ ఉండగా అదే సమయానికి దేవుళ్ళగా రవి ఇంకా శృతి ఇద్దరూ వస్తారు. వాళ్ళని చూసి బాలు రవి వచ్చాడు అని మనసులో సంతోషపడతాడు. నా తమ్ముడిని చూసి చాన్నాళ్ళైంది అన్నట్టు సంతోషపడతాడు. కానీ కోపంగా మొహం మాత్రం తిప్పుకుంటాడు. ఆ తర్వాత లోపలికి వస్తారు. లోపలికి వచ్చాక అందరూ రవిని శృతిని చూస్తారు. చూసి ఏంటి వీళ్ళని పిలవకపోయినా వచ్చారు అన్నట్టు చూస్తారు. శృతి అక్కడ ఉన్న నీలకంఠం భార్యని చూసి షాక్ అయిపోతుంది. రవి, వీళ్ళేంటి ఇక్కడ అని కంగారు పడుతుంది. అవును శృతి, వీళ్ళేంటి ఇక్కడ అని అనుకుంటాడు. ఇంతలోపు పెళ్లి మండపం వైపు చూస్తారు ఇద్దరు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పెళ్లి కొడుకు ఎవరో కాదు, సంజునా అని షాక్ అయిపోతుంది శృతి. రవి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రాక్షసుడు, ఆ నీచుడు, ఆ నికృష్టుడు వాడు మౌనికని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు వాడు నరరూప రాక్షసుడు, రక్తం మరిగిన పులి. అలాంటి వాడిని ఎంతో కష్టపడి నేను తప్పించుకున్నాను. ఇప్పుడు మౌనిక పోయి వాడి నోట్లో తల పెడుతుందేంటి? అసలు ఈ పెళ్ళి ఎవరు ఫిక్స్ చేశారు అని గట్టిగా అరవడంతో అందరూ చూస్తారు. ఇక బాలు దగ్గరకు వస్తాడు. ఏంటి ఇప్పుడు నువ్వేదో అన్నావు అని అనగానే, తెలిసి ఇలాంటి మూర్ఖుడికి ఇచ్చి మీ చెల్లిని పెళ్లి చేసే బదులు ఇంత విషం ఇచ్చి చంపేయండి అని అంటుంది. ఇక ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. సంజు, డాడీతో చెప్పాను కదా వీళ్ళిద్దరూ పెళ్ళికి రాకూడదని, వీళ్ళిద్దరూ ఎలా వచ్చారు, వీళ్ళిద్దరిని ఆపలేకపోయాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత నీలకంఠం సత్యంతో, ఏంటండి వీళ్ళు రావద్దంటే వచ్చారు అని అనగానే, ఒక్కసారి ఆగండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తారు. అమ్మా, ఏంటి నువ్వేంటి అలా అంటున్నావు, ఏమైంది, అతను నీకు తెలుసా అని అంటే, తెలుసా అంటారేంటి, వాడి వల్లే నేను రవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాడు మంచివాడు కాదు, వాడు పచ్చి తిరుగుబోతు. తన నీడ పడ్డ ఆ చోటు కూడా ప్రమాదమే. అలాంటిది తన జీవిత భాగస్వామి అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మౌనికని పోయి ఓ పులికి అప్పగించినట్టు వాడికి అప్పగిస్తారా? వాడితోనే నాకు పెళ్ళనుకున్నారు. వాడు ఒక సైకో, వాడు ఒక శాడిస్టు. వాడి జేబులో ఎప్పుడు రివాల్వర్ ఉంటుంది. చీటికి మాటికి గన్ను తీయడం వాడికి బాగా అలవాటు. కావాలంటే వాడి జేబులో ఇప్పుడు కూడా గన్నుంటుంది. వాడి చూపులు అబద్ధం, వాడి మాట అబద్ధం. వాడు మిమ్మల్ని ఏదో మోసం చేశాడు అని శృతి చెప్పగానే బాలు సంతోషపడిపోతాడు. అమ్మయ్య, నా చెల్లెలు పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు. అది విన్న తర్వాత ప్రభావతి, అమ్మ శృతి, ఏమంటున్నావు నువ్వు? నిన్ను వీడేనా పెళ్లి చేసుకోబోయా అనుకున్నాడు అని అంటే, అవునా ఆంటీ, ఇంతమంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు, వాడు అస్సలు మంచివాడు కాదు అని చెప్పేసి మౌనిక దగ్గరికి వస్తుంది. ఇక బాలు, ఇందాకేమన్నావో అదంతా నా చెల్లెలతో చెప్పు అని అనగానే సంజు వైపు చూసి, ఏంట్రా నా మీద పగతో నా ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అసలు నీకు నీతి అనేది లేదా? నీ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమే కాదా? నేను కాదన్నానని చెప్పి నా మొహం మీద యాసిడ్ పోయాలనుకున్నావు. నీలాంటి రాక్షసుడికి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారన్న కోపంతో నా తల్లిదండ్రిని కూడా వదిలేసుకున్నానురా. అలాంటిది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ కుటుంబంలో జోలికే వచ్చావా అని అనడంతో, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని అంటాడు. ఏం చేస్తావురా ఎక్కువ మాట్లాడితే, ఏం చేస్తావు అని అనగానే జేబులో గను తీయబోతూ ఉంటాడు. ఇక బాలు, ఏంట్రా గను తీస్తున్నావు? ఇంకా నీ గురించి
తెలీదనుకుంటున్నావా? నిన్ను ఇలా కాదు అని చెప్పి అనగానే జేబులో ఉన్న గన్ను సంజు తీసి కాల్చబోతాడు. కాల్చరా కాల్చు, నీకు దమ్ముంటే కాల్చు అని అనగానే నిజంగానే కాలుస్తాడు. కానీ ఫైర్ రాదు. అప్పుడు బాలు ఇలా అంటాడు, ఒరే నీ జేబులో గన్ను ఎప్పుడో తీసి అందులో బుల్లెట్లు కూడా నేను తీసేశానురా, ఇంకా చూస్తావేంట్రా, నడు అంటూ ఇక బాగా కొట్టి సంజుని తరిమేస్తారు. ఇక మౌనిక ఏడుస్తూ, ఇప్పుడు చిన్నన్నయ్య వదిన కానీ రాకపోతే ఈ రాక్షసుడి చేతిలో నా జీవితం బలైపోయేది. అన్నయ్య ఎంత చెప్పినా నేను వినలేదు. ఇప్పుడేమో వాడు ఎలాంటి వాడో వదిన చెప్పేదాకా నేను కళ్ళు తెరుచుకోలేదు అని ఏడుస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.